శ్రీకాకుళం జిల్లాలో 17 సంవత్సరాల మైనర్ బాలికను క్రైస్తవ మత బోధకుడు వెంకటరమణ అనే పేరున్న ఒక పాస్టర్ పలు సందర్భాలలో అత్యాచారం చేసి చివరకు ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 17 సంవత్సరాల గిరిజన బాలిక ఆ అమ్మాయిని బాగా చదివించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించి తద్వారా ఆ అమ్మాయి మంచి జాబ్ తెచ్చుకొని ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి అని కలలుగన్న ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయికి చక్కగా చదువు చెప్పిస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ వెంకటరమణ వీళ్ళ కుటుంబానికి పరిచయం అయ్యాడు. ఇంగ్లీష్ బాగా అవసరము, ఇంగ్లీష్ కానీ బాగా మాట్లాడకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టము అని ఈ కుటుంబానికి నమ్మబలికి ఆ వెంకటరమణ అనే పాస్టర్, నేను ఇంగ్లీష్ బాగా నేర్పుతాను, నా దగ్గర పెట్టుకొని చదివిస్తాను, బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఈ అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకుంటుంది, ఇప్పటి నుంచి నేర్పడం అవసరము అని బాగా నమ్మకం కలిగించేలా చెప్పి ఆ అమ్మాయిని తనతో తీసుకొని వెళ్ళి ట్యూషన్ చెబుతూ చదివిస్తున్నాను అని ఆ విధంగా ఇంట్లో వాళ్ళకి నమ్మబలికి ఆ అమ్మాయి పైన రకరకాలుగా లైంగిక దాడి చేయడం జరిగింది. ఆ అమ్మాయిని రకరకాలుగా వేధించడము, బెదిరించడం జరిగింది. తద్వారా ఆ అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు అని తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లి ఆ పిల్లని ఇంటికి తీసుకుని వెళ్ళి మందులు అవన్నీ వాడి కాస్త కోలుకుంటుందిలే అనుకునే సందర్భంలో మరలా ఈ పాస్టర్ వీళ్ళకి ఫోన్ చేసి ఒత్తిడి చేసి ఇంగ్లీష్ బాగా నేర్పుతూ ఉంటే మధ్యలో వచ్చి తీసుకొని పోయారు, నేర్చుకున్నది కూడా ఆ అమ్మాయి మర్చిపోతుంది, ఇన్ని రోజులు పడిన శ్రమ పోతుంది, అర్జెంటుగా పంపించాల్సిందే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనేసి మరలా నమ్మబలికి ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడుతున్న ఈ పిల్లని మరలా వాడి దగ్గర తీసుకొని వెళ్ళి మరలా లైంగిక దాడి చేసి చివరికి చంపేయడం జరిగింది. ఆ చనిపోయిన పిల్ల శరీరం మీద రకరకాల ప్రైవేట్ పార్ట్స్లో దెబ్బలు, పళ్ళఘాట్లు ఇలాంటివెన్నో కూడా వైద్యులు, పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు పాస్టర్ ఏమో వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అంత్యక్రియలకు కూడా నేను డబ్బులు ఇస్తాను, మిమ్మల్ని బ్రతికినంత కాలము కన్న కొడుకులా నేనే చూసుకుంటాను, మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఈ విషయం మాత్రం బయటకు రానివ్వద్దు అనేసి రకరకాల ప్రాధేయపట్టము, బెదిరించడము, ఫోర్స్ చేయడం లాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఆ అమ్మాయి తల్లే ఏడుచుకుంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. చనిపోయిన తన కూతురు శరీరం ఏ విధంగా ఉందో చూస్తే ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయో, ఈ కిరాతకుడు ఏమేం చేశాడో మొత్తం అంత గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఆ తల్లి చెబుతూ ఉంటే కంట తడిపెట్టని వాళ్ళు ఉండరు. ఆడపిల్లల కోసము, మైనర్ బాలికల కోసం, మహిళల కోసము అత్యాచార నిరోధక చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా సరే ఈ కీచకులు మాత్రము, నయవంచకులు మాత్రం మారడం లేదు. ఇంకా రోజు రోజుకి సమాజంలో పేట్రేగిపోతున్నారు. మొన్నటికి మొన్న బందర్లో ఒక రామాలయంలో పూజ చేసే అర్చకుడు తన ఇంట్లోనే అద్దెకు ఉంటున్న 17 సంవత్సరాల మైనర్ బాలిక పైన రకరకాల సందర్భాల్లో రేప్ చేసి ఆ పిల్లని గర్భవతం చేయడం జరిగింది. పోక్సో చట్టం కింద పోలీసు అరెస్ట్ చేసి లోపలేశారు. ఇప్పుడు ఈ క్రైస్తవ మత బోధకుడు, ఈ పాస్టర్ అనేవాడు 17 సంవత్సరాల బాలికకి చదువు చెబుతాను అని మభ్యపెట్టి తీసుకుని వెళ్ళి రేప్ చేసి వీడి దాష్టికమంతా కూడా ఆ అమ్మాయి మీద చూపించి వీడి వాంఛలన్నీ తీర్చుకొని చివరికి ఆ పిల్లని చంపి పడేశాడు. రేపు ఇంకొకటి తయారవుతాడు, ఎల్లుండి ఇంకొకటి తయారవుతాడు. ఈ అత్యాచార కథలకు అంత అనేది లేదా? నేను పంతులు గారు రేప్ చేసిన విషయం గురించి వీడియో చేస్తే కొందరు ప్రబంధులు వచ్చి మన ఛానల్లో కామెంట్ పెట్టారు, 17 సంవత్సరాల అమ్మాయి అంటే ఏమీ తెలియకుండా ఉండదు కదా, ఆ అమ్మాయి మోజుపడి వెళ్ళిందేమో పంతుల దగ్గరికి అని. ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? 17 సంవత్సరాల అమ్మాయికి ఏమి తెలియకుండా ఉండదు, ఈ అమ్మాయి మోజుపడి పాస్టర్ దగ్గరికి వెళ్ళింది అని. కాస్త దయచేసి అలాంటి మేధావులు బుద్ధి వాడండి. ఇలాంటి కీచకులకి ముందేంటంటే ఆడపిల్ల కాస్త భయస్తురాలు, మొహమాటస్తురాలు, ఏమి తెలియని పిరికిది, కాస్త అమాయకురాలు, కాస్త తిక్కల దానిలాగా తింగర దానిలాగా ఉందా లేదా అనేది ముందు టెస్ట్ చేస్తారు. కాస్త మేధావులు బ్రెయిన్ వాడండి. ఇలాంటి కీచకులందరూ కూడా ముందు ఆడపిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపెట్టేస్తారు. ఆడపిల్ల అమాయకంగా, కాస్త పిరికి దానిలా, భయస్తురాలాగా, అమాయకంగా, ఎక్కువగా మాట్లాడటం తెలియని దానిలాగా, లోకం తెలియని దానిలాగా, కాస్త తిక్కల దానిలాగా, తింగర దానిలాగా ఉందా లేదా, ఇవే వీళ్ళకి కావాలి. ఇలాంటి లక్షణాలు కనపడితే ఇది బాగా పిరికిది, దీనికి ఏమి తెలియదు, అమాయకురాలు, దీనికి కాస్త ఏ అన్నంలోనో లేదంటే తినే వస్తువుల్లోనో వాటర్లోనో కాస్త మొత్తు లాంటిది కలిపేసేసి మనం లొంగ తీసుకొని ఆ తర్వాత రకరకాలుగా బెదిరిస్తే నోరు మూసుకొని పడుంటుంది. ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడము ఈ కీచకులకి చాలా బాగా తెలుసు. 17 సంవత్సరాల ఆడపిల్లలు మోజుపడి ఈ పంతుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి, లేదంటే ఇంకొకరు ముల్లల దగ్గరికి ఎవ్వరూ పోరు. ఆ దుర్మార్గులే కామాంధ్రే ఈ పిల్లల్ని వాళ్ళకి అనుగుణంగా ఏ విధంగా చెయ్యాలి, ఎలా లొంగ తీసుకోవాలి అని
కాస్త ద్రావకాల్లో మత్తు కలిపి పెట్టడమో ఏదో ఒక రకంగా వాళ్ళ విద్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తారు. కాబట్టి మనోడైతే ఒక రకంగా ఇంకొకటి ఇంకో రకంగా తీర్పు ఎక్కర్లేదు. ఆడపిల్ల బ్రతుకు ఎన్నప్పుడు అన్యాయమైనప్పుడు అది ఎవరు అన్యాయం చేసినా సరే మనం ఆడపిల్ల బ్రతుకు గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడాలి తప్ప మన వాళ్ళకి భజన ఇంకొకరికి తిట్లు అవసరం లేదు. పాస్టర్లందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పను, పంతులందరూ ఇలాగే ఉంటారని, ముల్లలందరూ ఇలాగే ఉంటారని కాదు అక్కడ విషయం. ముందైతే మార్పు రావాల్సిన తల్లిదండ్రులు. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు అదే చెబుతున్నా. వీడు కాకపోతే ఇంకొకటి తయారవుతాడు. మన ఆడపిల్లలని నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి దగ్గర ఉంచకూడదు, ఎక్కడికి పంపకూడదు. రోజులు ఆడపిల్లలకి చాలా దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకి ఇంకా రాలేదు. రోజులు మారి ప్రపంచం మొత్తం అభివృద్ధి సాధించింది కానీ మహిళల కోసం మాత్రం రోజులు ఎప్పటికీ మారలేదు, మారవు. ఇలాగే ఉంటాయి రోజులు మహిళల కోసం. ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ చెప్తున్నాను, ఆడపిల్లలు జాగ్రత్త. నమ్మి ఎవ్వరికి దగ్గర వదలకూడదు, ఎవరి దగ్గర పంపించకూడదు, కన్ను వేసి ఉంచాలి. ప్రత్యేకించి కాస్త ఆడపిల్లలు చేయరాని వాళ్ళ మానసిక స్థితిని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాస్త తల్లి కనిపెట్టుకొని గమనించుకుంటూ ఉండాలి. ఈ పని తండ్రి చేయలేడు, తల్లి మాత్రమే చేయగలదు. ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేసినా కూడా ఈ దుర్మార్గులు మారరు. వీళ్ళకి లైంగిక వాంఛలు తీరాలి తీరాలి తీరాలి, జన్మంతా తీరుతూనే ఉండాలి. చచ్చి కాట్లోకి వెళ్లే వేళకు కూడా ఇలాంటి కీచుకొలికి నీచుడికి లైంగిక వాంఛలు కలుగుతూనే ఉంటాయి. మన ఆడపిల్లల సంగతి ఏంటి, ఇది మనం గమనించుకోవాలి. ఆడపిల్లని దయచేసి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఎక్కడా వదలొద్దు, ఎవ్వరికి అప్పచెప్పొద్దు, ఎవరిని నమ్మొద్దు. వాడు టీచర్ రూపంలోనే ఉన్నా, పంతుల రూపంలోనే ఉన్నా, పాస్టర్ రూపంలోనే ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మహాగురువు రూపంలోనే ఉన్నా, ఎవరి రూపంలోనే ఉన్నా మగవాడు మగవాడే అవుతాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు, రక్త సంబంధికుల దగ్గర కూడా మీ ఆడపిల్లలను దయచేసి ఒంటరిగా వదలవద్దు. ఇలాంటి వెధవాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద కాల్చి పడేసినా, ఉరి తీసేసినా కూడా ఇంకేలాంటి వెధవలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మన ఆడపిల్లల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలని ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఆడపిల్లల తల్లికి చెప్తున్నానమ్మా. దయచేసి వినాలి, అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలు జాగ్రత్త, ఆడపిల్లలను మనమే జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఈ కామాంధుల, కీచకుల బారి నుండి మన ఆడపిల్లలను మనమే రక్షించుకుందాం. జై హింద్.